తమిళనాడు పోలీసుల దాష్టికానికి వారి అహంకారానికి ఇచ్చిన తీర్పు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న పోలీసులకు తండ్రి కొడుకుల ప్రాణాన్ని హరించినందుకు ఉరిశిక్ష వేశారు. అధికార మదంతో యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి చిత్రహింస చేసిన పోలీసులకు ఉరిశిక్ష పడింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోయేది ఒక భయంకరమైన నిజం. ఈ సంఘటన 2020 జూన్ 20న జరిగింది. ఈ సంఘటన జరిగిన ప్రదేశం వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని సత్తంకులం అనే పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఒక తండ్రి కొడుకు కస్టోడియల్ డెత్ కేసు. కరోనా పాండమిక్ లాక్డౌన్ సమయంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని అరెస్టు చేసి భయంకరంగా హింసించి చంపేశారు. కస్టోడియల్ కేసులో చనిపోయిన వారి పేర్లు వచ్చేసి తండ్రి పేరు జయరాజ్, అతని కొడుకు బెన్నిక్స్. కానీ ఈ కేసు ఒక సాధారణ కేసు కాదు. ఈ స్టేషన్ లో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు చూసిన హింసను దాచకుండా అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసులకు తన సహచరులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ రేవతి ధైర్యం వల్లే 2026 ఏప్రిల్ 6న వారికి 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడింది. మదురై కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించింది. ఇప్పుడు రేవతి గారి సాక్ష్యం వివరాల్లోకి వెళితే అసలు ఏమి జరిగింది, ఏమి చెప్పారు, ఏమి మాట్లాడారు అన్ని చూద్దాం. ఇప్పుడు కేసు బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే 2020 జూన్ 19న కరోనా లాక్డౌన్ సమయం సత్తంకులంలో మొబైల్ షాప్ నడుపుతున్న యజమాని జయరాజ్, అతని కొడుకు బెన్నిక్స్ ను లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనికి వెళ్ళాక ఏమైంది అంటే రాత్రంతా భయంకరమైన హింస చేశారు. లాఠీలతో కొట్టడం, షూస్ తో తన్నడం, చేతులతో తన్నడం, నేల మీద టేబుల్ మీద రక్తపు మరకలు ఉన్నాయి. 2 రోజుల్లో తండ్రి కొడుకులు ఇద్దరు హాస్పిటల్లో మరణించారు. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. మదురై కోర్టు స్వయంగా జోక్యం చేసుకుంది. తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. DNA ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు అన్ని హింసను ధృవీకరించాయి. రేవతి గారి ధైర్యం, సాక్ష్యం వివరాల్లోకి వెళ్తే కేసు ఇక్కడే మలుపు తిరిగింది. సత్యంకులం స్టేషన్ లో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు 20 ఏళ్ల సర్వీస్ ఉన్న అనుభవజ్ఞురాలు. ఆమెకు 2 చిన్న కూతుళ్ళు. మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందు ఆమె ఇలా అడిగారు: సార్, నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను మాట్లాడను. నాకు 2 చిన్న కూతుర్లు ఉన్నారు. నా పిల్లలు నా ఉద్యోగానికి రక్షణ ఇస్తే నేను అంతా చెప్తాను. అప్పుడు ఆమె చెప్పిన షాకింగ్ వివరాలు ఏంటంటే, బెనిక్స్ తన తండ్రిని కొట్టే సమయంలో అడ్డుకున్నప్పుడు ఆ సమయంలో కానిస్టేబుల్ షర్ట్ బటన్ తెగిపోయింది. ఇది పోలీసులు చూసి మరింత రెచ్చిపోయారు. రాత్రంతా రొటేషన్ గా కొట్టారు. లాఠీలతో తన్నారు, చేతులతో బూట్లతో తన్నారు. బెన్నిక్స్ జయరాజ్ కు రక్తం కారుతూ సెమీ కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. బెన్నిక్స్ ఒక్క అడుగు కూడా నడవలేకపోయాడు. అయినా ఒక ఎస్ఐ తన సొంత బట్టలతోనే రూమ్ అంతా శుభ్రం చేయమని చెప్పాడు. రేవతి గారు జయరాజ్ను అడిగారు ఏమైనా కావాలి అని. అతను ఏదైనా తాగాలి అన్నాడు. ఆమె కాఫీ ఇచ్చారు. కానీ ఇన్స్పెక్టర్ ఆ కాఫీని తన్ని పడేశాడు. ఆమె నీళ్లు కూడా ఇచ్చారు. కానీ హింస ఆగలేదు. వారి అరుపులు కేకలు విని రేవతి గారు గది బయటకు వెళ్ళిపోయారు. నా 21 ఏళ్ల సర్వీస్ లో ఇంత క్రూరత్వం ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు. ఆమె సాక్ష్యం సిబిఐ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తో కలిసి కేసును బలపరిచింది. ఇక తీర్పులోకి వస్తే 2026 ఏప్రిల్ 6న మదురై జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 9 మంది పోలీసులకు మరణ శిక్ష, 1.4 కోట్లు జరిమానా విధించింది. ఇక కన్క్లూజన్ ఏమిటంటే, ఎంత శక్తివంతమైన సిస్టమ్ అయినా ఒక ధైర్యవంతురాలి సాక్ష్యం జస్టిస్ ఇచ్చింది. పోలీసుల వ్యవస్థలో కూడా మంచి వ్యక్తులు ఉంటారు అని నిరూపించింది. దీనికి ఉదాహరణ హెడ్ కానిస్టేబుల్ రేవతి గారు. కస్టోడియల్ హింస ఎప్పటికీ ఆమోదయోగం కాదు. రేవంత్ గారికి సెల్యూట్. ఇది ఈ రోజు వీడియో. తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కొంతమంది పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారు. అక్కడక్కడ అందరూ కాదు. కాబట్టి పోలీసులకు డ్యూటీ ఉన్నది కేవలం ప్రజల రక్షణ కోసమే. క్రిమినల్స్ కి శిక్ష కోర్టులు వేస్తాయి. ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.